వీకెండ్ మేనేజ్ చేస్తాం, కానీ ఏం చేస్తాం? బోర్ కొడతాను. బట్టలు ఉతికేసాను, సాక్సులు దుప్పట్లు వాషింగ్కి వేసేసాను. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఏం లేవు. ట్రిప్పులు పోదామంటే డబ్బులు ఉండవు, కనీసం క్రికెట్ ఆడదామంటే ఫ్రెండ్స్ ఉండరు, సోలో చెప్పుకుందామంటే సోలో బతుకైపోయాయి. ఏం చేద్దామప్పా? చదువుకున్నావా? లక్. నేను చదువుకుంటే సీఈఓ అయిపోతా, అది తెలుసు. అందుకే ఈ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే కరెంట్ పీకుతారు. ఎస్, ఏదో కోర్స్ నేర్చుకుందాం అనుకున్నానా, అదో కరెంట్ పోయి నెట్ పోయి లక్ అంటారా మరి. ఈ వీకెండ్ రోజులు పవర్ కట్ చేసి ఫ్యాంటసీ ఏంటారా గవర్నమెంట్లోకి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, ఇన్స్పైరింగ్గా చేయాలి, మోటివేషన్తో చేయాలి. మోటివేషన్ అంటే గుర్తొచ్చింది, ఎక్సర్సైజ్ చేస్తే ఈ స్కిప్పింగ్, బాడీ బిల్డింగు, పుషప్స్ అన్నీ. అరే అశ్వన, అవసరమంట? స్కిప్పింగ్ చేసి 6 years అయింది, పుషప్స్ పుల్అప్స్ అంట ఆల్మోస్ట్ 10 years దాటింది. ఇప్పుడు చేస్తే అంతే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. అయినా మోటివేట్ అవుతా అని చెప్పేసి డిమోటివేట్ అవుతాయంటారా? 6 years కాదు, 60 years అయినా సరే చేయాల్సిందే. అవసరమా? ఎందుకురా మనకి ఇవన్నీ, మళ్ళీ బాడీ పెయిన్స్ అవి ఇవి అనుకుంటా. ఇప్పుడు బాడీ పెయిన్స్ వచ్చినా పర్లేదు, మోటివేషన్ ముఖ్యం. ఎక్సర్సైజ్ చేయాల్సిందే, చేస్తా. పుల్అప్స్ కొంచెం కష్టంగా ఉంది, కండలు వస్తాయి, కానీ మనకొద్దు. పుషప్స్తో ట్రై చేద్దాం. అమ్మా ఎవడా రెడీ? వద్దులే, మనకు స్కిప్పింగ్ బెటర్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు. ఎక్సర్సైజ్ కొంచెం కష్టమే. అబ్బో, ఇలాంటి మోటివేషన్ మనకి ఫిల్మ్ అంటే ఇష్టం, స్టోరీలు ఆలోచించాలి. ఆలోచిద్దాం, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచిద్దాం. How you are thinking? స్టోరీ ఆలోచిస్తా అని పడుకుంటావేంట్రా దున్నపోతలాగా? లే. ఇంకా వీడు లేవాడు, ఆలోచిస్తూ అలానే పడుకుండిపోతాడు. సాయంత్రం 6:30, 7కి లేచి షాక్ అవుతాడు. డే అయిపోయిందా అంటాడు. సేమ్ రొటీన్ లైఫ్. ఎవ్రీ వీక్ ఏదో చేయాలని డే స్టార్ట్ చేస్తాం, ఏదీ చేయకోకుండా ఆపేస్తాం, అంతే. వీకెండ్ కథం ఇంకో వీకెండ్ కోసం వెయిట్ చేస్తాం. సాఫ్ట్వేర్ ముత్యం బోల్తే